అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమో నమః నమో నమః నమో నమః శివాయ. నమో నమః నమో నమః నమో నమః శివాయ. ఈ శివరాత్రి రోజున ఆ శివుడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మన సెట్కి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి విచ్చేశారండి. వారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త మరియు రచయిత్రి. సో వారే సన్నిధానం లక్ష్మీ విశ్వనాథన్ గారు. మరి వారిని ఆహ్వానించేద్దామా? లెట్స్ వెల్కమ్ లక్ష్మి గారు. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అమ్మా. ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ధన్యవాదాలమ్మా. లక్ష్మి గారు, మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలండి. అమ్మా, మీకు మన ఈటీవీ అభిరుచి వీక్షకులందరికీ కూడాను, మన సిబ్బంది అందరికీ కూడాను ఆ మహాశివుడి అనుగ్రహం కలగాలని మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తల్లి. సో ముందుగా ఫస్ట్ మనం ఏ రెసిపీని చేసి చూపించబోతున్నామండి? ఇప్పుడు మనకి ఈరోజు ఉపవాసం కదమ్మా. అవును. అందుకని చెప్పి శక్తి రావాలని చెప్పి ఈరోజు మనం సాబుదానా అంటే సగ్గు బియ్యంతో హల్వా చేయబోతున్నాం అమ్మా. సగ్గు బియ్యం హల్వాకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సగ్గు బియ్యం హల్వాకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లక్ష్మి గారు, పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఫస్ట్ ఏం చేద్దాం? సగ్గు బియ్యాన్ని ముందుగా మనము మిక్సీ పట్టుకోవాలమ్మా. సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి, బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఓకే. అంటే కొంతమంది ఫైన్ పౌడర్ అయితే బాగుంటుంది అనుకుంటారు, కొంతమంది పంటికి తగిలితే బాగుంటుంది అనుకుంటారు. ఇందులో కూడా వారి వారి ఇష్టాన్ని ప్రకారంగా చేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ముందర. ఓకే అండి. సో ఈరోజు మీరు చెప్తూ ఉండండి, నేను చేసేస్తూ ఉంటాను. నేను చెప్తూ ఉంటా, మీరు చేస్తూ ఉంటాడు, అంతే. అలాగే అమ్మా. సో ముందుగా సగ్గు బియ్యం వేసేయాలి. అవును. మనం మడుకు ఫైన్ పౌడర్ వద్దు, బరకగా పట్టండి, బాగుంటుంది. ఓకే. పలుకులు తగులుతుంటే బాగుంటుంది. ఓకే. సో ఇదిగోండి, ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకున్నాను. లక్ష్మి గారు చెప్పినట్టు మరీ ఫైన్ పౌడర్గా కాకుండా ఇలా పట్టుకుంటే మనకు తెలుస్తుంది, ఇలా బరకగా ఉంటుంది. తర్వాత ఏం చేద్దామండి? అమ్మ, ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో దాన్ని ఇందాక తీసుకున్న బౌల్లో పెట్టి కాసి నీళ్లు పోసి నానబెట్టాలి. నీళ్లు పోయి దీంట్లో నీళ్లు పోయండి. చాలు. ఇది స్పూన్ పెట్టి కలిపి ఒక్కసారి పక్కన పెట్టాలి. ఓకే. అంతేనండి? అంతేనమ్మా, పక్కన పెట్టేసేయండి. ఓకే. ఇది పక్కన పెట్టేసి. ఓకే. తర్వాత అండి? తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి అమ్మా. కొద్దిగా నెయ్యి వేయండి. ఓకే. ఒక స్పూన్ ఇస్తారండి? ఇస్తాం. అంతేనండి? చాలమ్మా, సరే. ఆ నెయ్యి నుంచమ్మా మళ్ళీ వేసుకుందాం. ఓకే. సో అయితే లక్ష్మి గారు, ముందుగా అసలు ఈరోజు శివరాత్రి కాబట్టి శివరాత్రి వెనక ప్రాముఖ్యతను ఒకసారి మా అందరికీ తెలియజేస్తారా? శివరాత్రి మనకి ప్రతి మాసంలో కూడా 28వ రోజున మాస శివరాత్రి అని వస్తుంది తల్లి. ఈ మాఘమాసంలో వచ్చేటటువంటిది మహాశివరాత్రి అని, అంటే శివుడు లింగ రూపం దాల్చినటువంటి రోజు కాబట్టి ఇది మహాశివరాత్రి. చాలా పరవడి ఈ రోజున. అసలు ఎలా లింగ రూపం దాల్చాడు అంటే బ్రహ్మ విష్ణువులు, అంటే మనకి దీని గురించి అనేక పురాణాల్లో ఉన్నాయమ్మా. పద్మ పురాణంలో ఉంటుంది, అదేవిధంగా మహాభారతంలో కూడా కనపడుతుంది, గరుడ పురాణంలో కూడా ఉంటుంది దీని గురించి, మహాశివరాత్రి గురించి, ప్రాశస్త్యం గురించి.
అంటే లింగ రూపం దాల్చడానికి అనేక కథలు ఉన్నాయి, కథనాలు. అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్పే కథనం ఏమిటయ్యా అంటే కదా, బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడాను ఇద్దరు అనుకుంటున్నారట, నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటూ ఉన్నారట. అనుకుంటూ ఉంటే ఆ వాగ్వివాదం ఎక్కడ దాకా వెళుతోందంటే ఒకరి మీదకి ఒకరు పూర్తిగా పోట్లాడుకునేటటువంటి పరిస్థితి, అంతటి పరిస్థితి. అంటే పోట్లాట పోట్లాట కాదు, వాగ్వివాదం అనమాట. అంతటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇంకా వీరిద్దరి మధ్య తెగేట్లు లేదని చెప్పి పరమశివుడు అనుకుంటాడట. అనుకొని లింగ రూపం దాలుస్తాడట. స్వామి లింగ రూపం దాల్చి, సరే నువ్వు గొప్ప అంటున్నావు బాగుంది, నువ్వు గొప్ప అంటున్నావు బాగుంది, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నేను తెలుస్తాను అని చెప్పి లింగ రూపం దాల్చి, నా ఆది అంత్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే మొదలు చివర ఏదైతే ఉందో దాన్ని ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్పి పరమశివుడు చెప్తాడట. అట్లా విష్ణుమూర్తి వాహనం తీసుకొని, విష్ణుమూర్తి అదేవిధంగా బ్రహ్మగారు కూడా వాహనం తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. చూసి చివరికి వచ్చి, ఎక్కడా కూడా మాకు దొరకలేదయ్యా నీ ఆది అంత్యాలు అని చెప్పి చెప్తారు. ఆనాటి నుంచి కూడాను శివుడికి లింగ రూపంలోనే పూజలు జరుగుతున్నాయి అని ఇది ఒక కథనము. అంటే 28వ రోజు వస్తుందని చెప్పాను కదా ముందర. ప్రతి మనిషిలో కూడాను 24 తత్వాలు ఉంటాయమ్మా. 24 తత్వాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణము, మనస్సు, ఇలా అన్నీ ఉంటాయి. 24 తత్వాలు ఉంటాయి. 24 తత్వాలు అయిపోయిన తర్వాత 25వది జ్ఞానము, 26 ఆత్మ, 27 పరమాత్మ, 28వ రోజే విదేహ స్థితి. ఆ విదేహ స్థితిని ఎవరైతే చేరతారో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది తల్లి. ఇది కథ. బా, ఎంత చక్కగా చెప్పారో లక్ష్మి గారు. అందుకే ప్రవచనకర్త మీరు నిజంగా. సరే, నెయ్యి వేడైపోయిందండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆ డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకోండి. జీడిపప్పులు చక్కగా దోరగా ఎర్రగా వేయించండి అమ్మా. తర్వాత అండి, తర్వాత అమ్మ ఇది తీసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందాక మనం తీసుకున్నాం కదా, దాంట్లోకి ఆ కప్పులోకి తీసుకోండి. ఇవి వేయించినటువంటి లక్ష్మి గారు. తర్వాత ఏం చేయాలండి? మనం బెల్లమును ఈ బ్రౌన్ షుగరు దానికి సరిపడినంత తీసుకొని దీంట్లో పెట్టుకొని నీళ్లు వేసి కొంచెం ఇట్లా అంటే లైట్గా ఈ నెయ్యిలోనే, అదే ప్యాన్లో పెట్టాలమ్మా. ముందుగా బెల్లం వేయండి. బ్రౌన్ షుగర్ కూడా వేయండి అమ్మా. అది మొత్తం వేసేయండి, ఎందుకంటే దానికి సరిపడ మొత్తమా వేసేయండి. సో బెల్లం, బ్రౌన్ షుగర్ రెండు వేసేసి నీళ్ళు, కొంచెం నీళ్ళు, 2 చెంచాల నీళ్ళు చాలమ్మా. ఆ మాడు వాసన కూడా రాకుండా ఉంటున్నాం. సో చాలా కొద్దిగా నీళ్ళు, కొద్దిగా అమ్మా. సో ఈ నీళ్లు పోసుకోవడం మూలాన మనకి బెల్లం అది కూడా తొందరగా బాగా కరుగుతున్నాం. యాలక పొడి వేసుకోవాలి. చాలా మంది తర్వాత వేస్తారు, కలవదు. దీంట్లో వేస్తే బాగా కలుస్తుంది. ఓకే. యాలకల పొడి వేసేసామండి, కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక అట్టి పెట్టుకున్న నెయ్యిలో ఒక 1/2 స్పూన్ వేయండి. ఇప్పుడు వేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనం వేసే సగ్గుబియ్యం ఉండగట్టకుండా ఉంటుంది. సో నెయ్యి వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. చక్కగా నీళ్ళన్నీ కూడా బిగుసుకుపోయాయండి. చేస్తాయమ్మా. ఓకే, మొత్తం వేసేసుకున్నాను. పట్టినంత చూద్దాం, మొత్తం పడుతుంది. అంటే ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటే అమ్మా ఉండగట్టకుండా ఉంటుంది. మొత్తం ఒకేసారి వేసామనుకోండి ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది. మీ వల్ల మా అమ్మ ఎంత సంతోషిస్తుందో తెలుసా అండి? ఎందుకో చెప్పండి చూద్దాం. ఎందుకమ్మా? వంట చేస్తున్నది. ఇందాక మీరు ఇది ఆన్ చేస్తున్నప్పుడే నాకు అనిపించింది.
పాపం వంటలో ఏబిసిడీలనా? చక్కగా వెలిగించే తీరులో తెలుస్తుంది. ఓకే. అయిపోయిందమ్మా చక్కగా. అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా అండి? తీసుకుందామమ్మా. అంతేనండి, ఇంకేమన్నా దానిపైన జీడిపప్పులతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. అంటే మనం ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము, దానిపైన బాగా అలంకరణ చేస్తాం కదా. మరి పరమశివుడికి కూడా చేస్తాము, ఇష్టంగా చేశాం కదా. అవునండి. అందుకని దానిపైన జీడిపప్పులతో అలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సో జీడిపప్పు గార్నిషింగ్ కూడా అయిపోయిందండి. సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సగ్గుబియ్యం హల్వాకి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, నెయ్యి, జీడిపప్పు, బెల్లం, బ్రౌన్ షుగర్, యాలుకల పొడి. సగ్గుబియ్యం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో సగ్గుబియ్యం వేసి బరకగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లం, బ్రౌన్ షుగర్, నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో యాలుకల పొడి, నెయ్యి, మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం వేసి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం హల్వా రెడీ. సగ్గుబియ్యం హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. లక్ష్మి గారు, దీన్ని మనం టేస్ట్ చేయబోయే ముందు శివునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత తీసుకుందామా? అలాగే. అపానాయన మహావం, వ్యానాయన మహావం, ఉదానాయన మహావం, సమానాయన మహావం, మధ్య మధ్య ఉదకపాణిని సమర్పయామి, ఉత్తరాభోసం హస్తో వృక్షాన్ని పదం శుద్ధాచమన్యం సమర్పయామి. శివుడికి నివేదన పెట్టిన తర్వాత అమ్మ, శివుడికే కాదు ఏ దేవీ దేవతలకైనా సరే పెట్టిన తర్వాత వారిని అనాలట, మనం మీ చూపు పడాలి, మా కడుపు నిండాలి అని అనాలట. పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే స్వామి ఏ విధంగా తీసుకుంటారు, అమ్మవారు ఏ విధంగా తీసుకుంటారంటే చక్షు రూపంలో తీసుకుంటారట. అందుకని వారి చూపు పడితే ఆ తర్వాత మనం తీసుకోవాలి అని చెప్తారు. అందుకని ఆ మాట అన్ని అప్పుడు మనం తినాలట. సో ఇంకొక చక్కటి విషయం కూడా తెలియజేశారు మాకు. ఓకే అండి, ఫుడ్ టేస్ట్ చూద్దామా? అలాగే అన్నమాట. మీరు కూడా తీసుకోండి. తీసుకుంటామా. ఎంత రుచిగా ఉందో అండి. స్వామి ప్రసాదం కదమ్మా కదా. సో సాబుదానా హల్వా అయితే చాలా చాలా చక్కగా ఉందండి. నెక్స్ట్ ఏ రెసిపీ అండి? సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అమ్మా. సేమియా ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సేమియా ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మి గారు వచ్చేసాయండి. ఐటమ్స్ అన్నీ కూడా ఆహా, మొత్తం అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. ఓకే, ఆరోగ్యానికి మరి ఈ రోజున ఉపవాసం కదా, మళ్ళీ డిహైడ్రేషన్ రాకుండా అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ ఆన్ చేసుకోమా. ఓకే, ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నామండి. కొద్దిగా నెయ్యి వేయండి. సో నెయ్యి కరిగిందండి. ఇప్పుడు సేమియా వేయండి అమ్మా. సేమియా వేసుకున్నామండి. కొంచెం వేయించాలమ్మా ఇది త్వరగా. తర్వాత ఏం వేసుకుందామండి? పాలు పోయమ్మా. పాల. ఇది సేమియా దోరగా వేగింది కాబట్టి ఈ పాలల్లో ఉడికితే కనుక తొందరగానే ఉడుకుతుంది.
నెక్స్ట్ ఏం చేద్దామండి ఇప్పుడు? పంచదారమ్మ, మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అంత కప్పుతోనే ఈక్వల్గానే పంచదార తీసుకుంటాం. నెక్స్ట్ పంచదార వేసుకుంటున్నాము. పంచదార కూడా వేసుకొని కలపండి అమ్మ ఒకసారి. ఓకే, తర్వాత అండి కొద్దిగా ఇలాచి పొడి వేయండి అమ్మ. ఇలాచి కూడా యాలకుల పొడి కొద్దిగా వేయండి, మంచి సువాసన వస్తుంది. సరిపోతుందండి? సరిపోతుంది. బౌల్ తీసుకోనమ్మా. ఓకే, ఒక బౌల్లో అండి. సరిపోతుందా? సరిపోతుంది. దీంట్లో కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ ఇచ్చేయండి. ఒక 2 స్పూన్స్ నిండుగా వేయండి. 2 స్పూన్స్. ఓకే, దాంట్లో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. దీంట్లో నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే, సరిపోతుంది. కలిపేసుకున్నానండి. తర్వాత మాది ఇందాక గరిటె ఒకసారి ఇవ్వండి నాకు. అయితే మీరు ఏం చేస్తారంటే అందులో కొంచెం కొంచెం వేస్తూ ఉండండి, నేను ఉండలు కట్టకుండా ఇలా తిప్పుతాను. ఇది దీంట్లో వేయమంటే వేయండి. సో కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకున్నామండి. సో లక్ష్మి గారు చూడండి, ఇది బాగా దగ్గరగా అయ్యింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందామా. గడ్డి షార్ట్ చేసేసుకోవడమేనా? అంతేనమ్మా. ఇది తీసి ఆ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఒక్కొక్క పండు కలిపి వేసుకుంటాం. లక్ష్మి గారు, తర్వాత ఏం చేద్దామండి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పళ్ళ ముక్కలు ఉన్నాయి కదమ్మా, అన్ని రకాల పళ్ళని ఒక్కొక్కటి అందులో కలుపుకుంటూ ఉంటాను. ముందర యాపిల్స్ వేయండి అమ్మా. ఒక స్పూన్ ఇస్తారండి. ఓకే, ముందుగా యాపిల్స్ వేసుకున్నాము. తర్వాత ద్రాక్ష వేసుకోమ్మా. ద్రాక్ష 2 ఉన్నాయి ఇక్కడ, నల్ల ద్రాక్ష ఉంది, పచ్చది ఉంది. ఏదేమంటారు? ముందు నల్ల ద్రాక్ష అయినా వేసానండి, నల్ల ద్రాక్ష. తర్వాత ఇది వేయండమ్మా, పచ్చది. తర్వాత చెర్రీ వేయండమ్మా. స్ట్రాబెర్రీ. తర్వాత దానిమ్మ గింజలు వేయండి. తర్వాత ఏం వేద్దామండి? అరటిపండు. తర్వాత బాదం వేయండి. ఫ్రూట్స్ అయిపోయాయి, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్. ఆ డ్రై ఫ్రూట్స్లో కూడా చూసారా, హార్డ్గా ఉండేవి ముందర వేయాలి. బాదం వేసాము. పిస్తా వేయండి. తర్వాత కాజు వేయండి. ఓకే, సో అన్నీ వేసేసామండి. ఇంక మొత్తం కలిపేసుకోవడమేనా? చక్కగా కలపాలమ్మా మొత్తం. ఓకే, తర్వాత స్ట్రాబెర్రీలతో పైన డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సేమియా ఫ్రూట్ కస్టర్డ్కి కావలసిన పదార్థాలు: నెయ్యి, సేమియా, పాలు, పంచదార, యాలుకల పొడి, కస్టర్డ్ పౌడర్, యాపిల్, నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండు, బాదాం, పిస్తా, జీడిపప్పు, దానిమ్మ గింజలు. సేమియా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో సేమియా వేసి వేగాక పాలు పోసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో పంచదార, యాలుకల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పాలలో పోసి కలుపుతూ 2 నిమిషాల పాటు దగ్గర పడేదాకా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని యాపిల్ ముక్కలు, నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, స్ట్రాబెర్రీ ముక్కలు, దానిమ్మ గింజలు,
అరటిపండు ముక్కలు, బాదాం, పిస్తా, జీడిపప్పు వేసి కలిపి సర్వ్ చేసుకుంటే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. సేమియా ఫ్రూట్ కస్టర్డ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా లక్ష్మి గారు. సో ఇది కూడా నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం తిందాం. అలాగే. పూనిస్తారండి. చాలా బాగుందండి. ఇది కూడా మొత్తం అసలు అన్ని రకాల పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఎందుకు బాగుండదు. అందులోనూ మళ్ళీ మనం నైవేద్యంగా కూడా పెట్టాము. అవునమ్మా, స్వీట్ కూడా సరిపోయింది. ఆయన అదే కదా, ఆయన బోళాశంకరుడు కదా, ఆయనకి ఏది ఇచ్చినా కానీ కిందకి దాటి చేస్తాడు. అదే శివతత్వం అంటే. ఇప్పుడు ఇది కూడా అంతే, ఆయనకు చూపించా మనం తింటున్నాం. అందుకే చెప్పాను, స్వామి నీ చూపు పడాలి, మా గడుపు నిండాలి అని అనుకోమంటారు. అందుకే. సో రెండు కూడా చాలా చక్కటి రెసిపీస్ ఈ మహాశివరాత్రి సందర్భంగా మా ఇండియన్ కిచెన్ వ్యూయర్స్కి పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, సగ్గుబియ్యం హల్వా అండ్ అలానే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెండు కూడా చాలా బాగున్నాయి. ఇది ఇవాల్టి మహాశివరాత్రి ప్రత్యేకం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.